ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నాము. ఈ పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చాము అంటే ఈరోజు బిగ్ బాస్ ఫినాలే జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫినాలే తర్వాత సెలబ్రిటీస్ ఎవరైతే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వస్తూ ఉంటారో వాళ్ళ కార్ అద్దాలని పగలగొట్టడం జరిగింది. అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అవన్నీ పక్కన పెడితే చాలామంది సెలబ్రిటీస్ కార్లు అయితే పగలగొట్టారు, బస్ అద్దాలు అయితే పగలగొట్టారు. ప్రస్తుతానికి మనకి బిగ్ బాస్ సీజన్ 7లో మనకి మిడిల్ ఆఫ్ ది కంటెస్టెంట్గా వెళ్ళారు అశ్విని. తన కార్ కూడా పగలగొట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఇన్సిడెంట్ ఎలా జరిగింది అనేది డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హాయ్ అశ్విని. హలో అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. అశ్విని, కారు పగిలింది అని చెప్పి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. సో అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది? ఏం లేదండి, మేము ఇట్లా ఫినాలే అయిపోయింది, అందరం బయటకు వస్తున్నాం అనమాట. అక్కడ బిగ్ బాస్ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు బయట చాలా మంది ఉన్నారు, అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఒక 1 lakh మెంబర్స్ వరకు ఉన్నారు, అసలు బయటికి రావద్దు అది ఇది అని చెప్పి ఏదో మాట్లాడుకున్నాం. అంటే మేము ఇంకా మాకు జరుగుతుంది కాబట్టి ఫినాలే మేము అందరం రెడీ అవుతున్నాము, అందరం లోపల ఉన్నాము. సో ఫినాలే అయిపోయింది, ఇంకా 1 hour వెయిట్ చేసాము, ఒక 2 hours కూడా 1.5 hours పైననే వెయిట్ చేసామండి. సో కొంచెం ట్రాఫిక్ అంతా క్లియర్ అవ్వాలి, మనుషులందరూ కొంచెం వెళ్ళిపోవాలన్నట్టు ఇంకా కొంచెం క్లియర్ అయింది అని చెప్పారు బిగ్ బాస్ వాళ్ళు. సరే ఓకే అని చెప్పి ఇంకా ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చాము. చూస్తే ఎంతమంది జనాలంటే బిగ్ బాస్ టీం వాళ్ళు పెట్టారండి, పోలీస్ వాళ్ళని పెట్టలేదని చెప్పట్లేదు, ఒక్క లేన్ వరకే పెట్టారు. కానీ వీళ్ళ పబ్లిక్ ఎంతమంది ఉన్నారంటే ఒక లేన్ క్రాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లేన్లో కూడా ఉన్నారు. ఆ లేన్లో జనాల్ని కంట్రోల్ చేసే ఒక్క పోలీస్ కూడా లేడు. ఈ అన్నపూర్ణ లేన్ వరకు మొత్తం చాలామంది పోలీసులు ఉన్నారు, కొంచెం కంట్రోల్ చేశారు. కానీ ఆ పక్క లేన్లో అసలు ఎవ్వరు కంట్రోల్ చేయడానికి లేరండి. మొత్తం కారు పైకి ఎక్కేసి లిటరల్గా కారు పైన కూడా డాన్సులు చేస్తున్నారండి ఒక్కొక్కరు. అసలు అంత టూ మచ్గా ఎట్లా బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదండి నాకు. ఐ నో ఫ్యాన్స్ వీ వర్క్ ఫర్ దాట్ అండి. అంటే పొద్దున్న లేస్తే మేము కష్టపడేది దానికోసమే. వీ వాంట్ సమ్ ఫ్యాన్ బేస్. మాకు కూడా యూనో 10 చోట్ల మమ్మల్ని పీపుల్ రికగ్నైజ్ చేయాలి, మేము 10 మంది జనాల్ని మనము హ్యాపీ చేయాలి మా ఎంటర్టైన్మెంట్తో అనేది మా లక్ష్యం. కానీ ఇట్లా ఫ్యాన్స్ ఇట్లా హర్ట్ చేస్తే చాలా ఫీల్ అవుతామండి. అండ్ ఎస్పెషల్లీ నేను మా సిస్టర్ కొనిపించిందండి నా కారు, తను కెనడాలో ఉంటుంది. అసలు కొత్తగా కొన్నానండి నేను కారు. అదే ఇట్స్ మై న్యూ టిఆర్ నెంబరే ఉంది, టిఆర్ఏ ఉంది. ఇట్స్ మై న్యూ కార్ అనమాట. నాకు చాలా బాధ ఇస్తుందండి, అంటే మరీ ఇంత వర్స్ట్గా బిహేవ్ చేస్తారని చెప్పి నేను అస్సలు అనుకోలేదండి. సీరియస్గా ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అబౌట్ దిస్ అండి. ఓకే, పల్లవి ప్రశాంత్ విన్ అయ్యారు కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది? ప్రశాంత్ విన్నందుకు ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ అండి. అంటే నాకు ఎప్పుడు ప్రశాంత్ చాలా ఇష్టము. అంటే ఒక రైతు అయ్యింది అంత దూరం వచ్చి ఇంత బాగా గేమ్ వైజ్ చూసుకుంటే కానీ, అంటే ఇంట్లో బిహేవియర్ వైజ్ కూడా చాలా చాలా బాగా ఆడాడు. సో నాకు హీఈస్ ఆల్వేస్ మై ఫేవరెట్ అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ హిమ్ టు బికమ్. కాదు, మీరు హౌస్లో ఉన్నంత వరకు కూడాను తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడం కనిపించింది. మీ బాండింగ్ ఎలా ఉండేది? యా, ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ బాండింగ్. అంటే గుడ్ బాండింగ్ ఉన్నాయండి. అంటే వెళ్ళంగానే ఫస్ట్ అక్క అనుకుంటూ దగ్గరకు వచ్చాడు. తర్వాత నాకు కూడా ఏదైనా బాధలు ఉన్నా, ఏదైనా ఫుడ్ షేరింగ్ ఉన్నా, ఏదైనా ఉన్నా కానీ చాలా బాగా అంటే అర్థం చేసుకునేవాడు ప్రతి విషయం. అంటే వీళ్ళందరూ ఏంటంటే కొంచెము మేము చాలా పెద్ద, మేము వీఆర్ సెలబ్రిటీస్ అనే టైప్లో బిహేవ్ చేస్తారు కదా. అండ్ నేను కూడా యాజ్ ఎ పర్సన్ ఐఎమ్ నాట్ లైక్ దట్ అండి. అంటే నేను చాలా తొందరగా కలిసిపోతాను అనమాట మనుషుల్లో. అట్లా నాకు ప్రశాంత్ కలిసిపోతున్నాడు. అరే నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఐ థింక్ నేను ఇతనితో చెప్పుకుంటే నాకు కొంచెం క్లియర్ ఉంటుంది, కొంచెం బాగుంటుంది, నేను లైట్ అయిపోతాను కదా. మనసులో ఏదో పెట్టుకొని అట్లా ఉండలేం కదండి. అంటే అక్కడ మనకు ఒక ఫోన్ ఉండదు, ఫ్యామిలీ ఉండదు, అసలు ఏముండదు, అసలు బయట ఏం జరుగుతుందో కూడా మనకు అసలు ఏం తెలియదు. సో అట్లా నాకు ఏదైనా బాధ వచ్చి, ఏదైనా ఎవరితో అయినా ప్రాబ్లం వచ్చినా అతనితో బాగా షేర్ చేసుకున్న దాన్ని. అట్లా మెల్లమెల్లగా బాండ్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అయిందండి మాది. అయితే అమర్ రన్నర్-అప్ కన్నా విన్నర్ అవుతాడు అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? అమర్ని కూడాను పక్కకు పెట్టి ఇప్పుడు ప్రశాంత్ ముందుకు వెళ్ళటం జరిగింది, దీన్ని ఎలా చూడాలంటే? అట్లేం లేదండి. అంటే హీ డిజర్వ్స్, అంటే ప్రశాంత్ డిజర్వ్స్ ద కప్. అట్లానే అమర్ డిజర్వ్ కాడు అని చెప్పి నేను చెప్పట్లేదు. కాకపోతే అంటే ఇట్స్ ఆల్ పీపుల్ ఓటింగ్ అండి. ఒకవేళ ప్రశాంత్ లేకపోతే ఖచ్చితంగా అమర్కి వచ్చేదంటారా? డెఫినెట్గా ఈ టాప్ 2 కాబట్టి వచ్చేది కన్ఫామ్గా వచ్చేది. థ్యాంక్ యూ వెరీ మచ్ అశ్విని. సారీ ఫర్ యువర్ కార్ అండ్ అది రికవరీ అవ్వాలి, ఖచ్చితంగా వాళ్ళు దొరకాలి అని మేము కూడా కోరుకుంటున్నాం. చూసారు కదా,
సెలబ్రిటీస్ అందరూ కూడాను నాట్ ఓన్లీ పేదవాళ్లే కాదండి, సెలబ్రిటీస్ కూడాను కష్టపడి వాళ్ళు చెమట ఓడిస్తేనే ఏదైనా వస్తుంది. ఇలా చిల్లరగా కార్లు పగలగొట్టడం కరెక్ట్ కాదు. అయితే ప్రస్తుతానికైతే పోలీస్ రిపోర్ట్ అయితే ఇచ్చారు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి కేసు అయితే ఫైల్ చేశారు. వాళ్ళు కూడా పోలీసులు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా పట్టుకుంటాము, ఏంటి ఎలా జరిగింది ఏంటి అనేది డీటెయిల్స్ తీసుకుంటున్నారు. సో మనం కూడా తొందరగా వాళ్ళు దొరుకుతారని ఆశిద్దాం.